కానీ నిందించడం కానీ అవమానించడం కానీ తర్వాత వాళ్ళ వెనుక మనము పొంచి వాళ్ళ మీద లేనిపోని ఆలోచనలు చేసి వాళ్ళ జీవితాన్ని నష్టపరచడం, వాళ్ళకి కీడు కలిగించడము ఇవన్నీ చాలా తప్పు. ఉద్యోగ స్థలాల్లో కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఒకరు మంచి పదవిలో ఉన్నప్పుడు, వాళ్ళు ఎంతో పైకి వస్తున్నప్పుడు చాలామంది చుట్టూరు చేరి వాళ్ళని ఎప్పుడు పదవిలో నుంచి తొలగిస్తామా, వాళ్ళని ఏ విధంగా కుట్ర పన్ని వాళ్ళకి ఆ స్థితి లేకుండా చేస్తామా అని కుట్రలు పన్నడము అది ఉద్యోగ స్థలాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. కష్టపడి పనిచేసే వాళ్ళ మీద లేనిపోని చాడీలు మాటలు చెప్పి వాళ్ళని పైకి రానియకుండా వాళ్ళ మీద కుట్రలు చేసి వాళ్ళని వెనక్కి లాగేయడము, వీటన్నిటికీ ఒక రోజు మనం దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కుటుంబ విషయాల్లో కూడా ఒకరి మీద ఒకరికి చెప్పి ఒకరినొకరు గొడవలు పెట్టించేయడము, ఒకరికొకరు కానికుండా చేయడము, కీడు కలిగించడం, వీటన్నిటి కూడా దేవుడు ఇవన్నీ చేయకూడదని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు